హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ హౌజీ వ్లాగ్స్. ఈరోజైతే ముహూర్తపు రాట వేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి అందరము రెడీ అయ్యి వచ్చేసాము. చాలా ఎండ అయితే ఉందండి. ఇక్కడైతే వినాయకుడి పూజ, అలాగే కంకణాలకు కూడా పూజ చేస్తున్నారు. పూజ అయిపోయిన వెంటనే కంకణాలు కట్టేస్తున్నారు అనమాట. ఇప్పుడు కట్టిన కంకణాలు వచ్చేసి మళ్ళీ పెళ్ళి అయిపోతుంది కదండి. పెళ్ళంతా అయిపోయిన తర్వాత అక్కడ ఈ కంకణాలు అనేవి తీస్తారన్నమాట. అంతవరకు ఈ కంకణాలు అనేవి కట్టుకుంటారు. ఇక్కడైతే గణపతి పూజ అన్నీ అయిపోయి కంకణాలు అవి కట్టేసిన తర్వాత అప్పుడు రాట వేయడం స్టార్ట్ చేస్తారు. ఈలోపు రాటకి అవన్నిటికీ పసుపులు అవి రాసి పెట్టేశాము. ఇక్కడ వచ్చేసి పంతులు గారు ఒక్కొక్కరి చేత పాలు, నవధాన్యాలు ఇలా వేపిస్తారు. ఇక్కడ టైం వచ్చేసి 7:14 అయిపోగానే అందరం కలిసి ఇక్కడైతే రాట వేసేసాము. టైంకి అయితే వేసాము. చాలా బాగా జరిగిందండి. ఆ రోజే పెళ్లి కొడుకుని కూడా చేస్తారు. నేను ఇప్పుడు వచ్చేసి రాట వీడియో పెడుతున్నాను. పెళ్ళికి ఒక 3 days ముందు రాట అనేది పడిందండి. లక్షవారం పెళ్ళి అయితే సండే పడిందన్నమాట. ఇక్కడైతే ముత్తైదులు అందరూ కలిపి రాట వేసేసారు టైంకి. దీని తర్వాత తెలిసిందే కదా, ఫోటోలు వీడియోలు కంపల్సరీగా ఉండవలసిందే. ఇక్కడ రాటకి అలా వీడియో తీసాను. తర్వాత పందిరి వేయడం అన్నీ చేస్తారన్నమాట. ఇక్కడైతే హారతి ఇచ్చేసి పంతులు గారికి ఫస్ట్ అయితే పలదానం ఇచ్చారు. తర్వాత ఒక 5గురు పేరెంటాలకి పలదానం కూడా ఇప్పించారు. చాలా బాగా చేశారండి పంతులు గారు అయితే. ఇక్కడ ఫస్ట్ అయితే మా పెద్దమ్మ పెదనానికి పలదానం ఇస్తున్నారు. సెకండ్ వచ్చేసి మమ్మీ డాడీకి కూడా పలదానం ఇచ్చారు. థర్డ్ వచ్చేసి మాయా అత్తకి, అలానే ఇంకో మాయా అత్తకి కూడా ఇచ్చారు. లాస్ట్కి వదిన అన్నికి ఇలా ఒక 5గురికి పలదానం ఇచ్చారన్నమాట. ఇచ్చిన తర్వాత అక్కడ ఒకరు చాలామంది రావడం జరిగింది. అందరూ ఫోటోలు తీసుకునే లోపు మేమైతే టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసిన వెంటనే పెళ్లి కొడుకుని చేయడం అది ఉంటుందని చెప్పేసి త్వరగా అందరం టిఫిన్లు అయితే చేసేసాము. ఆ రోజు టిఫిన్ వచ్చేసి వడ, ఇడ్లీ. ఈ మినీ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.